సో తన కోపమే తన శత్రువు. సో ఇది మన మన కంటికి కనపడని మన లోపల ఉన్న శత్రువు. సో మనకు తెలియకుండానే మనల్ని డ్యామేజ్ చేస్తుంది ఈ కోపం. సో మనం కోపడ్డామంటే ఒకరు బాగుపడడానికి ఉండే కోపం పర్లేదు, ఒకరిని నాశనం చేయడానికి, లేకపోతే ఆ కోపంతో నరహత్య చేయడానికి, ఆ కోపంతో ఇంట్లో అన్ని పగలగొట్టడానికి ఈ కోపం పనికిరాదు. సో అందుకే కోపిష్టి కంటే దీర్ఘశాంతి వాడు 1000 రెట్లు శ్రేష్టమని బైబిల్ సెలవిస్తుంది. సో నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. సో మన యొక్క కోపం అంట దేవుడి యొక్క చిత్తాన్ని, దేవుడి యొక్క నీతిని నెరవేర్చదు. సో కాబట్టి మనము ఐడెంటిఫై చేయాలి ఇంకా ఏ విషయంలో కోపం వస్తుంది, ఏ విషయంలో కోపము తగ్గించుకోవాలి, ఏ విషయంలో కోపాన్ని అణుచుకోవాలి. బైబిల్ ఒకటే సెలవిస్తుంది, కోపం అందరికి వస్తుంది, కానీ అణుచుకున్న వాడే నిజమైన జ్ఞానవంతుడు అన్నాడు, చూపించకుండా. సో మూర్ఖుడేమో కోపాన్ని చూపిస్తాడట, మంచివాడేమో జ్ఞానవంతుడేమో కోపాన్ని చూపించకుండా అణిచివేస్తాడట. సో మన కోపాన్ని అణుచుకుందాం, మన లోపలనే నిలుపుకుందాం, బయటికి చూపించొద్దు. సో ఇది డెలివరెన్స్ అమ్మా, ఇది ప్రేర్ చేసుకోవాలి, డెలివరెన్స్ రావాలి. సో అయ్యా నా లోపల ఉన్న కోపాన్ని తీసివేయండి, మాటి మాటిగా అరుస్తున్నాను, మాటి మాటిగా కోపం వస్తుంది, మాటి మాటిగా ద్వేషం వస్తుంది, వీటి నుంచి నన్ను డెలివరెన్స్ చేయ ప్రభు అని అడగాలి. డెలివరెన్స్ ప్రేయర్ చేయండి, ఈ విషయంలో విడుదలను పొందుకోవాలని ప్రార్థించండి, తప్పకుండా విడుదల పొందుకుంటారు. ఇది మంచిది కాదు, కోపం ఎప్పుడు కూడా మంచిది కాదు. ఒక భార్య భర్తలు డైవర్స్కి వెళ్తున్నారంటే కోపం వల్లనే, తిట్టుకోవడం వల్లనే. ఒక అన్నదమ్ములు కోర్టు కేసుకి వెళ్తున్నారంటే కోపం వల్లనే. ఒక ఇద్దరు మనుషులు గల్లాలు పట్టుకొని తన్నుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు అంటే కోపాల వల్లనే. సో కోపంలో ఉన్నప్పుడు ఆలోచన రాదు, కోపంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడతామో మనకు తెలియదు, కోపంలో ఉన్నప్పుడు తొందరపడి మాటలు ఇవ్వద్దు, తొందరపడి మాటలు అనొద్దు, తొందరపడి ప్రామిసులు కూడా చేయొద్దు. చూద్దాం. బుద్ధిహీనుడు తన కోపమంతా కనుపరచును, జ్ఞానము గలవాడు కోపమును అణిచుకొని దానిని చూపుకుండును. సామెతలు 29:11. సో బుద్ధిహీనుడట కోపాన్ని చూపిస్తాడట, ద్వేషాన్ని చూపిస్తాడట. సో జ్ఞానవంతుడు మాత్రం కోపం వస్తుంది, జ్ఞానవంతుడు కూడా, కానీ వాడు అణుచుకొని దానిని చూపకుండాను, అణుచుకుంటాడు, చూపకుండా ఉంటాడు. సో అందుకే ఇది నీ ఇంటర్నల్ లో బిల్డ్ అవుతున్న ఒక ఎనిమి, నీకు తెలియకుండానే నీ లోపల బిల్డ్ అవుతున్న ఎనిమి. దీనివల్ల చాలా అనర్థాలే జరుగుతాయి కానీ లాభాలైతే జరగవు, చాలా నష్టాలే జరుగుతాయి కానీ చాలా ఏంటిది ఫేవర్ అయితే ఏం జరగదు. సో అందుకే అణుచుకో. దీర్ఘశాంతంగా ఉన్న వాళ్ళ దగ్గర ఒక స్పిరిచువల్ పవర్ ఉంటుందండి. సో అందుకే చాలా మంది కోపము ఎక్కువ వస్తుందని మెడిటేషన్స్ క్లాస్కి వెళ్తారు, యోగాలకు వెళ్తారు, చాలా మంది కూడా మెడిసిన్స్ కూడా వాడతారు. సో అది వాడినంత కాదు, నీ లోపలనే దేవుడు ఆశా నిగ్రహం అనే ఆత్మనిచ్చాడు, సెల్ఫ్ కంట్రోల్ అనే స్పిరిట్ ని ఇచ్చాడు. ఆ స్పిరిట్ ద్వారా నువ్వు ఈ లోకాల్లో వీటి కోపాన్ని జయించాలి. ఒకటి తెలివి లేకుండా మంచిది కాదు, తొందరపడి వారు దారి తప్పిపోను, ఒకటి మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయను. సో ఎవరి మూర్ఖత్వం, ఎవరి కోపం వాళ్ళనే బలి చేస్తుందండి, సో ఇంకొకరిని బలి చేయదు. సో అందుకే ఈ విషయంలో డెలివరెన్స్ పొందుకోండి అందరూ కూడా. సో ఎందుకంటే దీనివల్ల మనకు చాలా రిలేషన్స్ బ్రేక్ అవుతాయి. 2 దేశాలు కొట్టుకోవడానికి కారణం కూడా ఈ కోపం వల్లనే, 2 కుటుంబాలు కొట్టుకోవడానికి కారణం ఈ కోపం వల్లనే, ఒక 2 భార్య భర్తలు కొట్టుకోవడానికి కారణం కూడా ఈ కోపం వల్లనే. సో వీటి వల్ల ఇలా గొడవలు కొట్లాటలు పడడం మన చిత్తంగా, దీనివల్ల ఆశీర్వాదం ఆగిపోతుంది. సో ఎవరైతే దీర్ఘశాంతంగా ఉంటారో, ఎవరైతే మౌనంగా ఉంటారో వాళ్ళ దగ్గర అత్యధికమైన శక్తి ఉంటుంది అన్నట్టు. సో నువ్వు కోపంతో 10 మాటలు అనడు కంటే మౌనంగా ఉండి ఒక్క మాట అంటే చాలు. సో దానివల్ల చాలా పవర్ ఉంటుంది. అందుకే అన్నవాడు ఎప్పుడు కూడా గొప్పవాడు కాదు, పడ్డవాడు ఎప్పుడు కూడా చెడ్డవాడు కాదు. సో నువ్వు పడుతున్నావంటే నువ్వు చెడ్డవాణి అని కాదు, నువ్వు మౌనంగా ఉంటున్నావంటే నువ్వు చేతగాని వానా కాదు. మౌనంగా ఉన్న వాళ్ళ దగ్గరనే ఎక్కువ పవర్ ఉంటుంది. నువ్వు మౌనంగా ఉన్నప్పుడు ఎక్కువ డేంజరస్ లో ఉంటారు అవతలి వాళ్ళు. సో ఎవరి మూర్ఖత ప్రవర్తనను తారుమారు చేయను. ఇవన్నీ నిన్న అయిపోయినాయి. జ్ఞానుల నాలుక మనోహరమైనది. సో ఇక్కడ నుంచి సో యెహోవా కన్నులు, సో సాత్వికమైన నాలుక జీవ వృక్షము. నిన్న ఇక్కడ వరకు అయిపోయింది. కుటిలత ఉండి నెల ఆత్మకు భంగము కలుగును. సో మూఢుడు తన తండ్రి చేత శిక్షను తిరస్కరించును, గద్దింపునకు లోబడువాడు బుద్ధిమంతుడగును. సో గద్దించాలి, ఒకవేళ మన పిల్లలు తప్పు చేస్తే గద్దించాలి, అంటే బాగుపడడానికి, వద్దు ఇంకోసారి ఈ పని చేయొద్దు అని కొంచెం గట్టిగా గద్దించాలి. అప్పుడు వాడు బుద్ధిమంతుడుగా మారుతాడు. సో నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి,
భక్తిహీనునికి కలుగు వచ్చుబడి శ్రమకు కారణము. సో ఇక్కడ నీతిమంతుని ఇల్లు ఎప్పుడైనా కూడా వర్ధిల్లుతుందండి. సో ఈ కోపం వల్ల కూడా మీకు ఆశీర్వాదాలు చాలా ఆగిపోతాయి. నిజంగా నిజంగా చెప్తున్నా. కోపాల వల్ల కూడా ఆశీర్వాదాలు అవుతాయి. అంటే మీ కోపం మళ్ళీ చెప్తున్నాను, అదొక మంచి కోసం అయితే పర్లేదు, బాగుపడుట కోసం అయితే పర్లేదు, కానీ ఇతరులను కించపరచడానికి, ఇతరులను నాశనం చేయడానికి ఆ కోపం వల్ల కూడా ఏమొస్తుంది? గర్వం వస్తుంది, అహంకారం వస్తుంది. ఆ కోపం వల్ల ఇతరుల మాటలు వినలేము మనం, వాళ్ళ కన్వర్జేషన్స్ వినలేము. సో నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి. సో నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి. నీ ఇంట్లో ధననిధి రావాలి అంటే నువ్వు నీతిమంతుడుగా మారాల్సిందే. సో భక్తిహీనునికి కలుగు వచ్చుబడి శ్రమకు కారణము. జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును. సో బుద్ధిహీనుల మనస్సు స్థిరమైనది కాదు. సో ఈ వీళ్ళది కోపిష్ఠుల యొక్క మనస్సు స్టేబుల్ గా ఉండదండి. జ్ఞానుల పెదవులు ఎప్పుడైనా కూడా తెలివిని వెదజల్లుతుంది. సో అందుకే నువ్వు మౌనంగా తెలివిగా ఆలోచించు, జ్ఞానంతో డీల్ చేయ, అన్ని కూడా కోపంతో డీల్ చేయమాక. సో జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును. సో నీ నోటి నుంచి వచ్చే మాటలు ఎలా పడితే అలా మాట్లాడకుండా మంచిగా మాట్లాడు, నీట్గా మాట్లాడు, నిజాయితీగా మాట్లాడు. సో రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడు, హంబుల్ గా మాట్లాడు, కంపాషన్ తో మాట్లాడు, మంచి సాఫ్ట్ నేచర్ తో మాట్లాడు. సో వెదజల్లును. బుద్ధిహీనుల మనస్సు స్థిరమైనది కాదు. సో ఇలా అన్స్టేబుల్ మనస్సు ఉండకూడదు, బుద్ధిహీనుల మనస్సు. సో పాతాళము అగాధ కూపంను యెహోవాకు కనపడుచున్నది. సో చూడండి, గుర్తు పెట్టుకోండి, దేవుడికి మరుగైనది ఏమీ లేదండి. నరుల హృదయము మరీ తేటగా ఆయనకు కనబడును కదా. చూసారా, మన హృదయం అట దేవుడికి తేటగా కనపడుతుందట. మన హృదయంలో ఎంత కోపం ఉంది, ఎంత ద్వేషం ఉంది, ఎంత పగ ఉంది, ఎంత ప్రతీకారం ఉంది, అవన్నీ కూడా దేవుడికి కనపడతాయి. సో పాతాళము అంటే మన భూ కింద ఉన్న ఏంటి, నరకము. ఆ నరకంలో అగాధ కూపము, ఆ నరకంలో డౌన్ టు పార్ట్ ఉంటుంది చూసారా, అది కూడా దేవుడికి కనబడుతుందట. ఇప్పుడు సముద్రం ఉంది చూసారా, సముద్రంలో లోపలి ప్రాంతం మనం చూడగలుగుతామండి. గ్రౌండ్ చూడగలుగుతామా? చూడలేము. ఆ సముద్ర గ్రౌండ్ కూడా దేవుడు చూడగలుగుతాడు. పాతాళం యొక్క అగాధ కూపం కూడా దేవుడు చూడగలుగుతాడు. అలాంటిది నీ హృదయాన్ని దేవుడు చూడలేడా? హృదయంలో మరీ తేటగా నేను కనబడును కదా. చూసారా, నరుల హృదయములు మరీ తేటగా ఆయనకు కనబడును కదా. సో అందుకే దేవుడు నిన్ను ఆశీర్వదించే ముందు మన హృదయాన్ని చూస్తాడు. గుర్తు పెట్టుకోండి, ఈ హృదయంలో నువ్వు పగతో రగులుకున్న హృదయము, కోపంతో రగులుకున్న హృదయము, ఇది చూసినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వాదాన్ని ఆపివేస్తాడు, ఆశీర్వదించడు. ఎవరి హృదయం అయితే యథార్థంగా ఉంటుందో, ఎవరి హృదయం అయితే హంబుల్ గా ఉంటుందో, ఎవరి హృదయం అయితే దేవుడు చూసినప్పుడు వాళ్ళది కఠినంగా లేకుండా మాంసపు హృదయం లాగా ఉంటుందో, వాళ్ళ దగ్గర దేవుడి యొక్క ఆశీర్వాదం ఉంటది, వాళ్ళ మీదికి దేవుడి యొక్క ఆశీర్వాదం వస్తుంది. సో చూసారా, పాతాళము దాని అగాధ కూపమే దేవుడికి కనబడుతున్నప్పుడు నరుల హృదయం మరీ తేటగా మన హృదయం మొత్తం ఆయన ముందు కనపడుతుందట. ఇప్పుడు ఈడ కూర్చొని మీరు ఏం ఆలోచిస్తున్నారో దేవుడికి తెలుసు. మీ హృదయంలో ఏ ఆలోచన రన్ అవుతుందో దేవుడికి తెలుసు. అందుకే నేను చాలా సందర్భాల్లో చెప్పాను, హృదయాన్ని శుద్ధిపరచుకోండి, హృదయంలో ఉన్న ఆలోచనలను శుద్ధిపరచుకోండి. హృదయ ఆలోచనల బట్టే నువ్వు ఆశీర్వదించబడతావు, మన హృదయాన్ని బట్టే నువ్వు ఆశీర్వదించబడతావు. అందుకే ఆ హృదయంలో ఎవరి మీద కోపం ఉన్న, ద్వేషం ఉన్న, పగ ఉన్న, ప్రతీకారం ఉన్న డెలివరెన్స్ ఇమ్మీడియట్ గా తీసుకోవాలి. ఎందుకంటే పగతో రగులుకున్న హృదయంతో నువ్వు ప్రార్థించు, జవాబు రాదు. పగతో రగులుకున్న హృదయంతో నువ్వు ప్రేయర్ చేయి, జవాబు రాదు. సో నరుల హృదయములు మరీ తేటగా ఆయనకు కనబడును కదా. అందుకే మన హృదయం నిండా ప్రేమతో, కరుణతో, కృపతో, దయతో, వాత్సల్యముతో ఇవన్నీ కూడా నిండుకోవాలి. అందుకే యేసు ప్రభు వారు ఆయన హృదయము ఇలా శుద్ధ హృదయంగా ఉండేది. ఆయన హృదయంలో ఎలాంటి కోపం లేదు, ఎలాంటి ద్వేషం లేదు, ఎలాంటి పగ లేదు. ఎవరైనా తప్పు చేస్తే అప్పుడే గద్దించేవాడు, శిష్యులనైనా గద్దించేవాడు, ఆడ పరిసయ్యులు, సద్దకాయలు వాళ్ళనైనా కూడా గద్దించేవాడు, కానీ కోపాన్ని పెట్టుకొని వాళ్ళ మీద పగ సాధించేవాడు కాదు. సో అర్థమవుతుందా? సో నీ హృదయాన్ని బట్టి నువ్వు ఆశీర్వదించబడతావు. నీ హృదయం దేవుడి ముందు ఎంత తేటగా ఉంటుందో అప్పుడు నీ హృదయాన్ని బట్టి నువ్వు దేవుడి యొక్క ప్రత్యక్షను పొందుకోగలుగుతావు. మరీ తేటగా ఆయనకు కనబడను కదా. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందు భయభక్తులతో కూడా కొంచెం కలిగి ఉండుట మేలు. సో జీవితంలో నెమ్మది అనేది చాలా ఇంపార్టెంట్ అండి. శాంతి, సమాధానము చాలా ఇంపార్టెంట్. కోపము, ద్వేషము, పగ, ప్రతీకారం వల్ల నీకు నెమ్మది ఉండదు. సో నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండకుంటే, సో నీకు నెమ్మది, నువ్వు 100 కోట్లు సంపాదించావు, నీకు నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. ఎందుకు సంపాదించి, ఎందుకు నువ్వు తీసుకొని?
కాదు కదా. సో అందుకే నువ్వెంత సంపాదించావు అన్నది ముఖ్యం కాదు జీవితంలో, నువ్వెంత సంతోషంగా ఉన్నావు అన్నదే ముఖ్యం, ఎంత ఆనందంగా ఉన్నావు అన్నదే ముఖ్యం, ఎంత ఆహ్లాదంగా ఉన్నావు అన్నదే ముఖ్యం, ఎంత ఆరోగ్యంగా ఉన్నావు అన్నదే ముఖ్యం. సో అందరూ సంపాదిస్తారు, కానీ ఎంతమంది సుఖంగా ఉంటారు? సో సుఖము శాంతము రావాలంటే, దీర్ఘశాంతం రావాలంటే ఆ కోపాన్ని తగ్గించుకోవాలి. ఎందుకంటే కోపం వల్ల నీకు అన్ని అనర్థాలే, నీ మంచి ఎక్కడ జరగదండి. ఈ కోపిష్టుల వల్ల వాళ్ళకు మంచి జరగదు, వాళ్ళతో ఉన్నందుకు మనకు మంచి జరగదు. నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండటం కంటే దేవుడు యందు భయభక్తులు ఉండి కొంచెము కలిగి ఉండటం మేలు. సో నువ్వెంత సంపాదించవన్నది కాకుండా ఎంతగా ఆనందంగా ఉన్నావు అన్నదే ముఖ్యము. సో పగవాని ఇంట కొవ్విన ఎద్దు మాంసము తినుట కంటే ప్రేమ గల చోట ఆకుకూరల భోజనము తినుట మేలు. చూసారా అండి, మనము పగవాని ఇంటికి వెళ్ళి మంచి నాన్ వెజ్ తినడం కంటే ప్రేమ గల చోట ఆకుకూరల భోజనం తినటం మేలు. సో అంటే తిట్టుకుంటా తిట్టుకుంటా ద్వేషించుకుంటా మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ పెట్టడం కంటే ప్రేమతో ఆకుకూరల భోజనం పెట్టడం మేలు. అందుకే పగవాడు ఎవరు అంటే నిన్ను కోపిస్తే, నిన్ను తిట్టేవాడు, నిన్ను తిట్టుకునేవాడు. సో వాళ్ళ దగ్గరికి కాకుండా ప్రేమ గల చోట ఆకుకూరల భోజనం తినడం మేలు. అందుకే పిల్లల్ని కూడా ప్రేమతో పెంచండి. చాలా మంది కూడా వాళ్ళకు పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్ వేసి నేను ఇంటర్నేషనల్ స్కూల్ వేస్తున్నాను అని వాళ్ళని తిట్టడం కాదు, నువ్వు అంత తిట్టుకుంటా వాళ్ళకు పిల్లల్ని కూడా తిట్టుకుంటా వాళ్ళను చేసుకోవడం, లేకపోతే భార్యను తిట్టడం, లేకపోతే భర్తను తిట్టడం, ఇంట్లో కుటుంబ సభ్యులు తిట్టుకొని ఇలా తినడం కంటే ప్రేమగా ఉన్న దాంట్లో ప్రేమగా ఉండి ఆకుకూరల భోజనం తినుట వేలు. కోపోద్రేకి అగువాడు. సో చూసారా, కోపోద్రేకి అగువాడు కలహము రేపును. సో చూసారా, గొడవలు ఎవరు పుట్టిస్తారండి? కోపిస్తే గొడవలను పుట్టిస్తాడు. దీర్ఘశాంతుడు వివాదమును నడిచివేయును. సో దీర్ఘశాంతం గలవాడు వివాదం అనిచాడు. సో ఇంట్లో ఎప్పుడు గొడవలు కొట్లాటలు, నువ్వు ఏది తిన్నా కూడా మనసులో పట్టదండి. ఈ కోపం వల్ల ఏది తిన్నా మనసులో పట్టదు. నువ్వు మంచిగా ఈరోజు పొద్దున్నే లేసావు, పొద్దున్న లేవగానే నీ భర్త నేను తిట్టాడు అనుకో, మనసులో పడుతుందా? తిట్టి మధ్యాహ్నం ఏంటిది మటన్ తెచ్చాడు, చికెన్ తెచ్చాడు, అది కరెక్టా? కాదు. సో ప్రేమగా ఉండి ఒక కూరగాయల భోజనం తినడం బెటర్. కోపద్రోగి గలవాడు కలహము రేపును, దీర్ఘశాంతుడు వివాదమును అణిచివేయును. దీర్ఘశాంతంతో ఉన్నవాడు వివాదాన్ని అణిచివేస్తాడు, కోపంతో ఉన్నవాడు వివాదాన్ని రేపుతాడు, గొడవను రేపుతాడు, కొట్లాటలను రేపుతాడు. సో అందుకే దీర్ఘశాంతంగా ఉండి, ఇప్పుడు ఇద్దరి మధ్య గొడవలు అవుతున్నాయంటే మనం వెళ్ళి చల్లార్చాల్సింది, కానీ వాళ్ళ దగ్గర వెళ్ళి పుల్లలు వేయకూడదు. ఇప్పుడు భార్య భర్తలు విడిపోయే భార్య భర్తలను కూడా కలపాలి, కానీ కలుపున్న భార్య భర్తలను విడగొట్టకూడదు, కోపంతో వాళ్ళని రెచ్చగొట్టకూడదు ఎప్పుడు కూడా. దీర్ఘశాంతము వివాదమును అణిచివేయును. సో దీర్ఘశాంతం వల్ల చాలా గొడవలు అణిచిపోతాయి. సో కోపం వల్ల చాలా గొడవలు ఎక్కువ అవుతాయి. దీర్ఘశాంతం వల్ల కొట్టుకునేటోళ్ళు ఆగిపోతారు, కోపం వల్ల ఇంకా ఆగి ఉన్న వాళ్ళు కొట్టుకోవడం జరుగుతుంది. సో దీనివల్ల చాలా డ్యామేజ్ అవుతుంది, ఫిజికల్ డ్యామేజ్ అవుతుంది, ఎమోషనల్ డ్యామేజ్ అవుతుంది, దేవుడి యొక్క ప్రేమను, దేవుడి యొక్క ప్రత్యక్షతను కూడా మనం చూసుకోలేము. అందుకే నరుడి కోపము దేవుడికి ఉపయోగపడుతుందా? నరుడి కోపం వల్ల నువ్వు ఆశీర్వదించబడతావా? సో మన కోపమే మన శత్రువు, మన కోపంలోనే మనకు శత్రుత్వం ఉంది. సో ఎవరో మనల్ని నాశనం చేయరండి, గుర్తుపెట్టుకోండి. ఈ భూలోకంలో మనల్ని నాశనం చేసే శక్తి ఇంకా పుట్టలేదు, మనం నాశనం చేసే మనిషి ఇంకా పుట్టలేదు. మనల్ని నాశనం చేసే శక్తి గాని మనిషి గాని అది ఎవరైనా ఉన్నారంటే అది మనమే. మనకు మనమే నాశనం చేసుకుంటున్నాం, మనకు మనమే పాడు చేసుకుంటున్నాం. అందుకే యేసయ్య కూడా ఏ సందర్భంలో ఒకటే అంటాడు, ఎవరిని బ్లేమ్ చేయకు, నిన్ను బ్లేమ్ చేసుకో అంటాడు. సో ఉంటాడు, అవతల వాడు కోపంతో రెచ్చగొడతాడు, మనం దీర్ఘశాంతంతో డీల్ చేద్దాం. అవతల వాడు కోపంతో రెచ్చగొడతాడు, మనం దీర్ఘశాంతంతో డీల్ చేద్దాం. దీర్ఘశాంతంలో చాలా పవర్ ఉంది, చాలా పాజిటివ్ పవర్ ఉంది, చాలా 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 ఇన్విజిబుల్ పవర్ ఉంటది. ఇప్పుడు కోపం ఉన్న దగ్గర నెగిటివ్ పవర్ ఉంటది. సో దీర్ఘశాంతం ఉన్న దగ్గర పాజిటివ్ పవర్ ఉంటది. కోపం ఉన్న దగ్గర మనశ్శాంతి ఉండదు, దీర్ఘశాంతంగా ఉన్న వాళ్ళ దగ్గర మనశ్శాంతి ఉంటది, మనశ్శాంతి ఉంటది. కోపోద్రేగవాడు కలహమును రేపును, దీర్ఘశాంతుడు వివాదమును అణిచివేయును. అతురపడి మాట్లాడు వాడిని చూచితివా? సో తొందరపడి మాట్లాడడం, కోపంతో మాట్లాడడం, ద్వేషంతో మాట్లాడడం, మీనింగ్ లెస్ లేకుండా మాట్లాడడం, వానికంటే మూర్ఖుడు సులువుగా గుణపడును. సో అతురపడి మాట్లాడు. చూసారా, మన నోటి మాటలను బట్టే డిసైడ్ అవుతుందండి. అందుకే కేర్ఫుల్ గా వాడండి. మనం డబ్బును ఎలాగైతే పొదుపుగా వాడతామో, ఈ నోటి మాటలను కూడా మనం ఎలా వాడాలంటే పొదుపుగా మాట్లాడాలి. ఎందుకంటే అది ఎవరికి ప్రాబ్లం కాదు, నీకే ప్రాబ్లం, మనకే ప్రాబ్లం. అతురపడి మాట్లాడమని, తొందరపడి మాటలు ఇవ్వద్దు, తొందరపడి మాట్లాడద్దు, ఆలోచించి మాట్లాడాలి, జ్ఞానముతో మాట్లాడాలి.
వానికంటే మూర్ఖుడు సులుగా గుణపడును. కోపిష్టి కలహంను రేపును. చూసారా, కోపిష్టి ఎప్పుడైనా గొడవలను రేపుతూనే ఉంటాడు. పొద్దున్న లేవగానే భర్త గొడవ, పొద్దున్న లేవగానే భార్యతో గొడవ, పొద్దున్న లేవగానే అత్తతో గొడవ, పొద్దున్న లేవగానే కోడలతో గొడవ. సో ఇవన్నీ కూడా కోపిష్టి వల్లనే. సో కోపిష్టి వల్లనే వాళ్ళు సుఖంగా ఉండరు, సుఖంగా ఉండే వాళ్ళని సుఖంగా ఉండనివ్వరు. సో కోపిష్ఠుడు కలహమును రేపును. అవతలోడు ఎంత కోపంగా ఉన్నా కూడా మనం దీర్ఘశాంతం మాట్లాడనుకో వాడు చల్లారుతాడు. సో అవతలోడు చల్లగా ఉన్నా కూడా వాడిని కోపంతో మాట్లాడవనుకో వాళ్ళకు ఆ కోపం రేజ్ అవుతుంటా ఉంటది. ముక్కోపి అధికమైన దుష్క్రియలు చేయను. చూసారా, ముక్కోపి ముక్కు మీద కోపం ఉంటది కొంతమందికి. కొంతమంది కోపిష్ఠులు అందరూ కూడా కలహాలను రేపుతారు. ముక్కోపి ఏమో అందుకే దుష్క్రియలు చేయను, అనేక చెడ్డ నిర్ణయాలు తీసుకుంటారు. సో కోపంలో తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా డిజాస్టరే ఉంటాయి. కోపంలో ఉండి తీసుకున్న మాట్లాడిన మాటలన్నీ కూడా నాశనమే అవుతాయి. సో అందుకే కంట్రోల్ యువర్ యాంగర్. నీ యాంగర్ ని నువ్వు కంట్రోల్ చేసుకో. ఎందుకంటే అది కంట్రోల్ చేసుకోకపోతే వాడు నీకు పెద్ద శత్రువులాగా మారిపోతాడు. నీ కోపమే నీకు శత్రువు. అందుకే ఇవన్నీ కూడా మన హృదయాలను సరిచేసే టీచింగ్స్. ఇవన్నీ మన మనసులను, ఆలోచనలను సరిచేసే టీచింగ్స్. ఇప్పుడు చాలా మందికి యంగ్స్టర్స్ కి కోపం ఎక్కువ ఉంటది. సో దానివల్ల వాళ్ళు ఇంట్లో ఎన్నో గొడవలను తీసుకొస్తారు. సో అలా కోపం లేకుండా వాళ్ళని కూల్ చేయాలి. సో కొంతమందికి 60 ఇయర్స్, 70 ఇయర్స్, 80 ఇయర్స్ వచ్చిన వాళ్ళకు ఎక్కువగా కోపం వస్తుంటది. వాళ్ళకు ఆ హార్మోన్ ఇన్‌బాలెన్స్ వల్ల, లేకపోతే ఆ లోపల మెడిసిన్స్ వేసుకోవడం వల్ల కొన్ని ఉంటాయి. సో సో అందుకే ఇంట్లో గొడవలు ఎందుకు అవుతాయండి? కోపిష్టి వల్లనే. ఎందుకు నా భార్యను తిట్టాలి? ఎందుకు నా పిల్లల్ని తిట్టాలి? ఎందుకు నా భర్తని తిట్టాలి? నేనే కంట్రోల్ చేసుకుంటే అయిపోతది కదా. సో ఒక్కరోజు ఇంట్లో ఒక్క కోపిష్టి ఉన్నా చాలు. 10 మంది ఉంటే 10 మందికి నరకమే. నిజం చెప్తున్నా. ఇంట్లో 10 మంది ఉన్నారు. ఒక్కడు మాత్రం కోపిష్టున్నాడు. తండ్రియో కావచ్చు, తల్లియో కావచ్చు, ఆ 10 మంది పిల్లలలో ఒక్కడు కావచ్చు. ఆ ఒక్కడు కోపిష్టి వల్ల ఇల్లంతా డిస్టర్బ్ అవుతదా కాదా? ఇల్లంతా మనశ్శాంతిగా ఉంటదా ఉండదా? అస్సలు మనశ్శాంతి ఉండదు. సో ముక్కోపి అధికమైన దుష్క్రియలు చేయను. ముక్కు మీద కోపం ఉన్నవాడు అధికమైన చెడ్డ మాటలు చేయను, దుష్క్రియలు చేయను. ఎవని గర్వము వారిని తగ్గించును. చూసారా, ఎవడి గర్వము, కోపిష్ఠుల దగ్గర గర్వం కూడా ఉంటుంది, గర్వం ఉన్న దగ్గర కోపం కూడా ఉంటది. సో ఎవరి కోపము వాళ్ళను తగ్గిస్తది, ఎవరి గర్వము వాళ్ళను అణిచివేస్తది. సో అర్థమవుతుందా? నీ మొదటి శత్రువు ఎక్కడో లేడు, నీ లోపలనే ఉన్నాడు. నీ మొదటి శత్రువు నువ్వే. వినయ మనస్కుడు ఘనత నొందును. సో వినయము, గర్వము, వినయము. గర్వాన్ని తీసేయాలి, ఇది అపవాది క్రియ. వినయము దైవ క్రియ. సో వీళ్ళ మధ్య దేవ శక్తి ఉంటదండి వినయంగా ఉండే వాళ్ళ దగ్గర, క్షమించే గుణం ఉన్న వాళ్ళ దగ్గర, ప్రేమించే గుణం ఉన్న వాళ్ళ దగ్గర, లేకపోతే ఆ పగ తీసేసుకొని ఆశ అన్ని రకాలుగా దేవుడికి నచ్చినట్టుగా ప్రేమతో, కరుణతో, కృపతో ఉన్న వాళ్ళ దగ్గర దైవశక్తి నిలబడుతుందట. ఎవని గర్వము వారిని తగ్గించును. సో అంటే నోబడి గోయింగ్ టు కిల్ యూ, యూఆర్ కిల్లింగ్ యువర్ సెల్ఫ్ టు యూ. నిన్ను నువ్వే చంపేసుకుంటున్నావు, నిన్ను నువ్వే నాశనం చేసుకుంటావు, మనకు మనమే పాడు చేసుకుంటున్నాం. ఎవరు కూడా మనల్ని పాడు చేయరు. మన గర్వమే మనల్ని అణచివేస్తుంది, మన కోపమే మనల్ని నశింపజేస్తుంది, మన యొక్క దీర్ఘశాంతమే మనల్ని కాపాడుతుంది, మన యొక్క వినయ మనస్కే మనకు ఘనతను, పేరుని తీసుకొస్తుంది. సో ముక్కోపి ఎప్పుడు కూడా పనికి రాదు. సో చాలా మంది కూడా ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు ఓడిపోవడం దానికి కారణం నోటి మాటల వల్లనే. ఒక కుటుంబం విడిపోవడానికి కారణం నోటి మాటల వల్లనే. ఒక కుటుంబం కలవాలంటే కారణం కూడా నోటి మాటల వల్లనే. ఆ మాటలు గర్వంతో రాకూడదు, వినయ మనస్కుతో రావాలి, హంబుల్ గా రావాలి, అండ్ కైండ్ గా రావాలి, కంపాషన్ తో రావాలి. సో ఎవరి గర్వము వాణిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందును. దీర్ఘశాంతము గలవాడు మహావివేకి. చూసారా అండి, దీర్ఘశాంతం గలవాడట గొప్ప వివేకి అట. వివేకి అట. వివేకి అంటే ఎవరు? జ్ఞానం ఉన్నవాడు, తెలివి గలవాడు. సో తెలివి ఉన్నవాడికి కోపం రాదు, గుర్తుపెట్టుకోండి. తెలివి తక్కువ వాళ్ళకు కోపం ఎక్కువ వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేయాలి. కోపంతో పని చేస్తే పనికి రాదు, బ్రెయిన్ పనిచేయదు. బ్రెయిన్ తో ఆలోచించాలి. ఏదైనా సమస్య వచ్చిందా, బ్రెయిన్ తో ఆలోచించాలి, ఆ కోపంతో ఆలోచించకూడదు. అప్పుడు నీకు ఏ ఆలోచన రాదు. అందుకే దీర్ఘ శాంతము గలవాడు మహావివేకి. ముక్కోపి మూఢత్వమును బహుమానంగా పొందును. ముక్కోపికి మూఢత్వం ఉంటుంది, మూర్ఖత్వం ఉంటుంది, అదే వాడికి బహుమానంగా వస్తుంది. చూడండి ఎంత మంచి వాక్యాలు రాశాడు దేవుడు. సో ఒక మనిషి గురించి బైబిల్ అందుకే ఘననిధి అండి. ఎంత తవ్వినా మనకు కొత్త కొత్త విషయాలు తెలుస్తూనే ఉంటాయి. ఒక్క కోపం మీద 100 స్క్రిప్చర్స్ ఉన్నాయి.
ఒక్క అహంకారం మీద 100 స్క్రిప్చర్స్ ఉన్నాయి. ఒక్క మంచితనం పరిశుద్ధత మీద 100 స్క్రిప్చర్స్ ఉన్నాయి. ఈ బైబిల్ గ్రంథం అనేది డిఫరెంట్ మర్మాల బుక్ అండి. సో చూడండి ఎంత మంచి వాక్యాలు. ఇవన్నీ తెలియదు, నిజంగా నాకు కూడా తెలియదు ఒకప్పుడు. కోపం చూపిస్తే బాగుంటదే అని అనుకున్నాం, కానీ ఒకసారి బైబిల్ చదివిన తర్వాత ఓహో ఇలా ఉండద్దు, ఇది మన పద్ధతి కాదు, ఇది అపవాది క్రియలు, అవన్నీ మనకు తెలియకుండానే లోపలికి వచ్చేసాయి. ఇవన్నీ మన శత్రువు ఎక్కడో లేడు, మన చుట్టే ఉన్నాడు, మన లోపలనే ఉన్నాడు అనుకొని మెల్లిమెల్లిగా ఒక్కొక్క లోపాన్ని గురించి ప్రార్థించుకొని డెలివరెన్స్ పొందుకొని ఆయన మహిమలోకి వెళ్తున్నాము, ఆయన స్వరూపంలోకి మారుతున్నాము. సో మనందరం కూడా ఆయన మహిమలోకి, ఆయన స్వరూపంలోకి మారాలి. సో దీర్ఘశాంతం గలవాడు మహావివేకి అట, ముక్కోపి మూఢత్వంను బహుమానంగా పొందును, సాత్వికమైన మనస్సు శరీరం నాకు జీవము. చూసారా, మనస్సు ఎలా ఉండాలట? సాత్వికంగా ఉండాలట, రూడ్గా ఉండద్దట, కఠినంగా ఉండద్దట. శరీరానికి జీవనము, మత్సరముకు ఎముకలు కుళ్ళు. సో ఈ బీపీ, ఈ షుగరు, ఈ థైరాయిడ్, ఈ కొలెస్ట్రాల్, నరాల నొప్పులు, మెడ నొప్పులు, నడుము నొప్పులు, ఈ హెల్త్ ఇష్యూస్ ఎక్కువ కూడా ఎవరికి వస్తాయంటే కోపిష్ఠులకు ఎక్కువగా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో సాత్వికమైన ఉన్న మనసు వాళ్ళకు, ఎక్కువగా కోపం రాని వాళ్ళకు దీర్ఘశాంతంతో ఉన్న వాళ్ళకు ఏమవుతుందంట? జీవము, శరీరమునకు జీవము, ఆరోగ్యం ఉంటుంది. అందుకే మన కోపం కూడా మన ఆరోగ్యాన్ని క్షీణించి వేస్తుందండి. నిజంగా కోపం వచ్చినప్పుడు నీకు ఎమోషన్స్ కంట్రోల్లో ఉండవు, కోపంలో ఉన్నప్పుడు నీకు ఫీలింగ్స్ కంట్రోల్లో ఉండవు, కోపంలో ఉన్నప్పుడు నీకు ఆ యొక్క లోపల ఏంటిది ఆ బర్నింగ్స్, నువ్వు కోపం చూపించాలని తపత్రయపడతావు. ఆ కోపం వల్ల నీకు బీపీ లెవెల్స్ ఫ్లక్చువేట్ అవుతుంటా ఉంటాయి. ఇది మాత్రం డెలివరెన్స్ పొందుకోవాల్సిందే. ఎందుకంటే సాత్వికమైన మనసు చాలా కష్టం రావడం, దీర్ఘశాంతము చాలా కష్టం రావడం. సో మహావివేకి ముక్కోపి మూఢత్వమును బహుమానంగా పొందును, సాత్వికమైన మనసు శరీరం నాకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు, కార్యారంభము కంటే కార్యాంతరము మేలు. చూసారా, మనం ఏ పనైనా మొదలు పెడతాము, కానీ ముగించడమే కష్టము. మినిస్ట్రీ అయినా మొదలు పెట్టడం ఈజీ, ముగించడమే చివరి క్షణం వరకు కష్టము. మనము కుటుంబాన్నైనా మొదలు పెట్టడం ఈజీ, సో వివాహం చేసుకోవడం ఈజీ, దాని తర్వాత దానిని జీవితాంతము గడపడం కష్టము. సో కార్యము మొదలు పెట్టడం ఈజీ, కార్యాన్ని అంతము చేయడమే కష్టము. అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు. సో అహంకారి మధ్యలోనే వదిలేస్తాడు, కోపిష్టి మధ్యలోనే వదిలేస్తాడు. శాంతము గలవాడు శ్రేష్ఠుడు. అంతే, అహంకారము కంటే శాంతం గలవాడు శ్రేష్ఠుడు. నువ్వు అహంకారంతో ఉంటే నువ్వు మధ్యలోనే అన్ని వదిలేయాల్సి వస్తుంది. నువ్వు శాంతంతో, పేషెన్స్ తో డీల్ చేయాలండి. సమస్య వచ్చిందా, కోపంతో డీల్ చేయకు, పేషెన్స్, ఓపికతో డీల్ చేయండి, శాంతంతో డీల్ చేయండి, శాంతంగా ఉండండి. సో దీర్ఘశాంతంతో డీల్ చేయాలి మనం సిచ్యువేషన్స్ ని, సర్కమ్స్టాన్సెస్ ని. అది వాళ్ళు శ్రేష్ఠుడు అంటున్నారు. అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు. ఆత్రపడి కోపడవద్దు. సో కొంతమంది చిటిమాటికి కోపడుతూనే ఉంటారు, చిటిమాటికి తొందరపడి కోపడవద్దు. ఆలోచించాం, ఏది మంచో ఏది చెడో చూద్దాం, ఏది కరెక్టో ఏది రాంగో చూద్దాం. తొందరపడి మాట్లాడద్దు, తొందరపడి ఆతృత పడద్దు, తొందరపడి మాటలు మాట్లాడద్దు. సో అంతరంద్రియములయందు కోపము సుఖ నివాసము చేయును. చూసారా, సో కోపం బుద్ధిహీనుల అంతరంద్రియములయందు, సో బుద్ధిహీనులు చెడ్డ వాళ్ళ యొక్క కోపము ఎంతైందంటే నీ మనసులో ఏంటిది? సుఖ నివాసాన్ని చేస్తుందట, సుఖ నివాసాన్ని చేస్తుందట, సుఖ నివాసాన్ని చేస్తుందట. సో చూసారా అండి, కోపము మనసు లోపల సుఖ నివాసాన్ని చేస్తుంది. సో ఆత్రపడి కోపడవద్దు, బుద్ధిహీనుల అంతరంద్రములందు కోపము సుఖ నివాసము చేయను. సో కోపపడు గాని పాపము చేయకుడి. సో కోపడు, ఎవరైనా పాపం గద్దించు, కానీ సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు. డోంట్ కేర్. ఒకవేళ నీ ఇంటి పక్కడుతో ఒక చిన్న గొడవైంది, తెలుసో తెలియకనో నువ్వు ఒక్కో మాట అన్నావు, కోపడ్డావు, అది అంతే, కోపడ్డ సేపే ఉంచండి, తర్వాత నెక్స్ట్ డేకి క్యారీ ఫార్వర్డ్ చేయకండి. సూర్యుడు అస్తమించే వరకు నీ కోపము నిలిచి ఉండకూడదు. సో కోపాన్ని ఎప్పుడు కూడా తీసేసుకుంటూనే ఉండాలి. ఇప్పుడు పిల్లల్ని అన్నావు, ఒక మాట అన్నావు, సో అన్నసేపే, తర్వాత మర్చిపోయి మళ్ళీ యథావిధిగా ప్రవర్తించు. సో నీ సూర్యుడు అస్తమించే వరకు ఆ కోపాన్ని నిలిచి ఉండకూడదు. సో కోపపడు కానీ పాపం చేయకూడదు. సో పాపము చాలా డేంజర్, పాపము మరణానికి కారణం తీస్తుంది. సో నీ సూర్యుడు అస్తమించే వరకు నీ కోపము నిలిచి ఉండకూడదు. అపవాదికి చోటు ఇయ్యకుడి. చూసారా అండి, అపవాది, ఇది కోపం అనేది అపవాది క్రియ. నువ్వు
ఇస్తేనే వస్తుంది, నువ్వు ఇయ్యకపోతే రాదు. దీర్ఘశాంతం అనేది దైవక్రియ, వినయ మనస్కు అనేది దైవక్రియ, కోపం అనేది అపవాది క్రియ, అహంకారం అనేది అపవాది క్రియ. నువ్వు అహంకారానికి చోటిస్తున్నావా, అపవాదికి చోటిచ్చినట్టే. నువ్వు కోపానికి చోటిస్తున్నావా, అపవాదికి చోటిచ్చినట్టే. అందుకే అపవాదికి చోటు ఇవ్వకుడి. అపవాదికి చోటు ఇస్తేనే వస్తాడండి, నువ్వు చోటు ఇయ్యనంత వరకు రానే రాడు. అది ఇలా ఈ కోపము, ఈ ద్వేషము, ఈ పగ, ప్రతీకారము ఇవన్నీ అపవాది క్రియలు అంతే. దీంట్లో నిన్ను పడేస్తాడు. అపవాది అనగానే ఎవడు భయపడాల్సిన అవసరం లేదండి, చెప్తున్నా కదా. వాడేం మనల్ని చంపడు, వాడేమి మనల్ని నరకొట్టడు. ఇలా మన బ్రెయిన్ ని ట్యూన్ చేస్తుంటా అంటాడు. కోపంగా ఉండు, ద్వేషంగా ఉండు, అందరితో గొడవలు పెట్టుకో అని ఇలా 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 చేస్తాడు. అందుకే నేను ఒకటి చెప్తున్నాను, అపవాదికి ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు, ఏ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు ప్యూర్ గా ఆత్మలో ఆత్మీయంగా స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు వాడే నీ దగ్గర నుంచి భయపడిపోతాడు. థ్రెట్ నీకు ఒకటి తెలుసా అండి, ఇలా ఇలా దీర్ఘశాంతంతో ఉన్న వాళ్ళు దగ్గరికి రావాలంటే అపవాది రాలేడు. వాళ్ళకు థ్రెట్, అపవాదికి థ్రెట్. నువ్వు దీర్ఘశాంతంతో ఒక ప్రార్థన చేస్తావంటే మొత్తం వెళ్ళిపోతాడు, వాడు చచ్చిపోతాడు. మన ప్రార్థన వినలేక చచ్చిపోతాడు దీర్ఘశాంతంతో ఉండి ప్రార్థిస్తే. సో నీకు కైండ్నెస్ తో ప్రార్థిస్తే, గుడ్నెస్ తో ప్రార్థిస్తే చచ్చిపోతారు. అలా అపవాది క్రియలన్నీ కూడా మాయమైపోతాయి, బ్రేక్ అయిపోతాయి. అందుకే అపవాదికి చోటు ఇవ్వకుడి, దీర్ఘశాంతంతో ఉందాం, ప్రేమతో ఉందాం, కరుణతో ఉందాం, కృపతో ఉందాం. సో ఏమైనా కోపం ఉంటే సూర్యుడు అస్తమించే వరకు ఆ కోపాన్ని తీసివేసేసుకుందాం. సూర్యుడు అస్తమించే లోపు ఆ కోపాన్ని తుడిచివేసి నెక్స్ట్ డేకి క్యారీ ఫార్వర్డ్ చేయొద్దు. తెలుసో తెలియక ఎవరితో గొడవైందనుకో, గొడవైన క్షణమే మర్చిపోదాం. సో దొంగలివాడు ఇక మీదట దొంగలు అక్కర్ల గలవాని పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేస్తూ కష్టపడవలను. సో చేతులతో మంచి పని చేసి కష్టపడాలి. సో ఎవరి దగ్గర నుంచి ఏం ఆశించకూడదు. వినువారికి మేలు కలుగునట్లు, సో వినువాడికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమునే పలుకుడి, కానీ దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడి. సో చూసారా, ఈ దుర్భాష కోపిష్టి బుద్ధిహీనులు మూఢత్వాల నుంచి వస్తుంది. సో విన్న వారికి మేలు కలగాలి. నువ్వేనా మాట్లాడితే అవతలోడికి మేలు కలగాలి. నువ్వేదైనా మాట్లాడితే అవతలోడికి ఒక లర్నింగ్ ఉండాలి. నువ్వేదైనా మాట్లాడితే అవతలోడికి ఒక జ్ఞానం ఇవ్వాలి. నువ్వేదైనా మాట్లాడితే అవతలోడికి ఒక మంచి వ్యక్తిని కలిసానరా అన్న ఫీలింగ్ రావాలి. సో అలా వినువారికి మేలు. కొంతమందితో మాట్లాడితే ఎలా ఉంటదంటే హోపే కోల్పోతాం. కొంతమందితో మాట్లాడితే మంచిగా దీర్ఘశాంతంగా ఉన్నా కూడా మనం పుండు మీద కారం జల్లినట్టుగా ఉంటది. కొంతమందితో మాట్లాడితే సూదులేసి గుచ్చినట్టుగా అలా ఇబ్బందిగా ఉంటది. కొంతమంది మాట్లాడితే ఎలా ఉంటదంటే ఇక కూరగాయల మార్కెట్ లో, ఒక చేపల మార్కెట్ లో అరిసినట్టుగా ఉంటది. సో అలా కాదు, నీ అవతలోడికి నాయిస్, నీ వాయిస్ స్వరము అవతలోడికి ర్యాష్ గా వెళ్ళకూడదు, హార్ష్ గా వెళ్ళకూడదు. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి నీ అవసరాన్ని తగ్గట్టుగా క్షేమాభివృద్ధికరమైన మంచి అనుకూల వచనమునే పలుకుడి. అనుకూలమైన వచనాలే పలకాలి, కానీ దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడి. చెడ్డ మాటలు ఏది కూడా రానియకూడదు. ఇవన్నీ కోపిష్టుల దగ్గరనే, గర్విష్ఠుల దగ్గరనే, బుద్ధిహీనుల దగ్గరనే, చెడ్డ వాళ్ళ మధ్యనే, అవినీతులు అపరిశుద్ధుల మధ్యనే ఇలాంటి మాటలు వస్తాయి, ఇలాంటి వచనాలు వస్తాయి. సో ఇప్పుడు అర్థమైందండి, మనం ఎన్ని విషయాలలో సరి చేసుకోవాలో, ఎన్ని విషయాలలో మనం మార్చుకోవాలో, ఎన్ని విషయాలలో మనం తగ్గించుకోవాలో, అన్ని విషయాలలో మనం మార్చుకోవాలి. వీఆర్ ఎడ్యుకేటెడ్. సో స్మూత్, యూజ్ ఆల్వేస్ స్మూత్ టంగ్. సో స్మూత్ గా, ప్రేమగా, ఆప్యాయంగా, సో ఆహ్లాదంగా, ప్రజెన్స్ గా మాట్లాడండి. సో దాంట్లో ఒక శక్తి ఉంది, ఆ శక్తి రిలీజ్ అవుతుంది. అపవాది మనుషులు అయితేనే గట్టి గట్టిగా అరుస్తారు, అపవాది క్రియలు అయితేనే గట్టి గట్టిగా కరుస్తారు, గట్టి గట్టిగా బుద్ధిహీనంగా మాట్లాడతారు. సో దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. సో మనందరి లోపల పరిశుద్ధాత్మ శక్తి ఉన్నాడు, మర్చిపోకండి. దేవుడు మన లోపలనే ఉన్నాడు. మన లోపల నుండి మనం ఇలా బిహేవ్ చేస్తే ఆయన దుఃఖపరుతాడు. సో పరిశుద్ధాత్మకి ఏమి కావాలి? కోపం కావాలా, దీర్ఘశాంతం కావాలా? పరిశుద్ధాత్మ దేవుడికి దీర్ఘశాంతం కావాలి. సో కరుణ, కృప, దయ కావాలి పరిశుద్ధాత్మ దేవుడికి. అందుకే పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినం వరకు ఆయన మీ అందు ముద్రింపబడి ఉన్నారు. సో ఇప్పుడు అపవాదికి చోటిస్తే
నువ్వు పరిశుద్ధాత్మ దేవుడిని కించపరిచినట్టే. సో ఈ దీర్ఘశాంతము నువ్వు పరిశుద్ధాత్మను సంతోషపరిచినట్టు. నీ లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, నువ్వు అది మర్చిపోతున్నావు. అందుకే అందరితో గొడవలు వేసేసుకుంటున్నావు. నువ్వు గొడవలు వేసుకోక, నా లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, ఆయనకు తెలుసు. సో అందుకే ఆస్క్ హోలీ స్పిరిట్ గాడ్ టు కంట్రోల్ యువర్ యాంగర్. నీ లోపల ఉండి నీ కోపాన్ని ఆపుతుంటా అంటాడు. ఇప్పుడు మనందరం చాలా విషయాల్లో కంట్రోల్ అయినామా లేదా, చాలా విషయాల్లో మార్చుకున్నామా లేదా? బికాస్ మన హోలీ స్పిరిట్ గాడ్ మనల్ని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. అందుకే డోంట్ వీక్ ఇన్ ఎమోషనల్ గా వీక్ ఉండకండి. సో కోపము మన కంట్రోల్లో ఉండాలి. మనము కోపం కంట్రోల్కి, కొంతమందికి నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అంటారు. కంట్రోల్ చేసుకోలేనంత కోపం ఉంటది కొంతమందికి. సో అంటే వాడు కోపం కంట్రోల్లోకి వెళ్ళిపోయాడు. కోపం కంట్రోల్లోకి వెళ్ళిపోయాడు అంటే అపవాది కంట్రోల్లో ఉన్నట్టు. సో కొంతమందికి కోపం ఏంటిది, కంట్రోల్ చేసుకోలేని అంటారు. సో దేవుడు మన కంట్రోల్ చేసుకునే స్పిరిట్ ని ఇచ్చాడు. సో పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. సో ఇలా మారితే గాని మనందరం కూడా మార్పు చెందకపోతే మాత్రము మన జీవితాలలో మార్పు రానే రాదు. మనం కోపం కంట్రోల్కి వెళ్ళొద్దు, కోపము మన కంట్రోల్లో ఉండాలి. మనము ద్వేషం కంట్రోల్లోకి వెళ్ళొద్దు, ద్వేషము మన కంట్రోల్లో ఉండాలి. ఏదైనా కూడా మన కంట్రోల్లోనే ఉండాలని, మన కంట్రోల్ పవర్ లోనే ఉంది మనకు. ఆ కంట్రోల్ పెట్టుకోండి కోపాన్ని. సో కంట్రోల్ లేని కోపము కట్టలు తెంచుకునే ఆవేశం అంటారు కదా, అది చాలా డేంజర్, చాలా డేంజర్. అందరికి ఉంటది ఈ గుణం, భూలోకంలో ప్రతి ఒక్క మానవుడికి ఉంటది. కానీ మోతాదు తగ్గించుకోవాలి, దాన్ని తీసివేసేసుకొని ఆయన మహిమలోకి రావాలి. సమస్తమైన ద్వేషమును, ఎఫెసీలకు రాసిన 4:30 సమస్తమైన ద్వేషమును, కోపమును, క్రోధమును, అల్లరి, దూషణ, సకల దుష్టత్వమును మీరు విసర్జించమంటున్నాడు, రిలీజ్ చేసేయండి అంటున్నాడు. దీనివల్ల అనర్థాలు లేదు. సమస్తమైన ద్వేషం, కొంతమందికి మాట్లాడిన కోపమే, మందలిచ్చిన కోపమే, కొంతమందికి పిలిచిన కోపమే, పిలవకపోయిన కోపమే. సో ఈ కోపం వల్ల ఏమిటంటే గాసిప్స్ తయారైతే, నీలో కోపం ఉంది ఒక మనిషి మీద, వాడి గురించి చెడ్డగా మాట్లాడుతూనే ఉంటావు. ఆ కోపం అలా మాట్లాడిస్తుంటా ఉంటది. సో సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, ఈ కోపం వల్ల క్రోధము పెరుగుతుంది, క్రోధం వల్ల అల్లరి పెరుగుతుంది, అల్లరి వల్ల దూషణ పెరుగుతుంది, దూషణ వల్ల సకల దుష్టత్వమును మీరు విసర్జించమంటున్నాడు. రిలీజ్ చేసేయండి, మీ మనసు నుంచి ఆ కోపాన్ని రిలీజ్ చేయండి, ఆ ద్వేషాన్ని రిలీజ్ చేయండి, క్రోధాన్ని రిలీజ్ చేయండి. డెలివరెన్స్ అడిగి, ఇవన్నీ అపవాది క్రియలండి. ద్వేషము దేవుడి దగ్గర నుంచి వచ్చేది కాదు, కోపము దేవుడి దగ్గర నుంచి వచ్చేది కాదు, క్రోధము దేవుడి దగ్గర నుంచి వచ్చేది కాదు, అల్లరి, దూషణ, సకల దుష్టత్వము దేవుడి దగ్గర నుంచి వచ్చేది కాదు. ఎవరి దగ్గర నుంచి వస్తుంది? అపవాది దగ్గర నుంచి. వీటిలో నువ్వు దేనికి చోటిచ్చినా అపవాదికి నువ్వు చోటిచ్చినట్టే, అర్థమవుతుందండి. అందుకే అపవాది నువ్వు చోటిచ్చేంత వరకు రానే రాడు, నువ్వు చోటిస్తేనే అపవాది వస్తాడు. వాడు పర్మిషన్ లేదు, నువ్వే అలో చేస్తున్నావు. సో అందుకే సమస్త ద్వేషమును మానుదాము, కోపంను, క్రోధంను, అల్లరిని, దూషణ, దుష్టత్వంని విసర్జించడం అంటే రిలీజ్ చేసేయడమే, వదిలేసేయడమే. సో దీర్ఘశాంతంతో ఉందాం, పగతో ఉందాం. సో ఇలా ఉంటామా, మనకు ఖచ్చితంగా ఒకరిని దేవుడు ముందర పెడతాడు, వాళ్ళ ద్వారా మన కోపం వచ్చేలాగా పరీక్షలు పెడుతుంటా ఉంటాడు. అప్పుడు వాళ్ళ ముందున్నా కూడా మనం ఆ దీర్ఘశాంతంతో జయించాలి. సో అందుకే ఇవన్నీ మంచివి కాదమ్మా, విసర్జించండి కుటుంబంలో కానీ. సో మీ ఇంట్లో ఇప్పుడు మీరు వింటున్నారు, మీ భర్త వినట్లేదా, ప్లీజ్ వినిపించండి. మీ భార్య వినట్లేదా, ప్లీజ్ వినిపించండి. మీ పిల్లలు వినట్లేదా, ప్లీజ్ వినిపించండి. ఎందుకంటే కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి డెలివరెన్స్ రావాలి. సో ఇవన్నీ అపవాది క్రియ. నువ్వు మంచిగా దీర్ఘశాంతంగా ఉన్నావు, కానీ అపవాది మీ హస్బెండ్ ద్వారా నీ దీర్ఘశాంతాన్ని చెడగొడతాడు. నిజం చెప్తున్నా. నువ్వు ఆత్మీయంగా బలపడాలని కోరుకుంటావు, ఆత్మలో బలపడాలని కోరుకుంటావు, నువ్వు దీర్ఘశాంతంతో ఉండాలని కోరుకుంటావు. కానీ ఈ వాక్యం మీ హస్బెండ్ వినలేదు. ఆయన ద్వారా నీకేమవుతుంది? శోధనలు వస్తాయి. ఆయన ద్వారా నీకు కోపాన్ని వచ్చి నిన్ను రెచ్చగొట్టి నీ దీర్ఘశాంతాన్ని భంగం కలిగేలాగా చేస్తాడు అపవాది. ఈ వాక్యాన్ని విరుద్ధంగా వెళ్ళేలాగా చేస్తాడు. సో ఇప్పుడు ఈ వాక్యం విన్నాం కదా, మనందరికీ కూడా పరీక్షలు వస్తాయి. వాక్యం విన్న తర్వాత పరీక్షలు వస్తాయి, ఇలా జయిస్తామా లేదా అని. సో అందుకే సకల విధమైన దుష్టత్వంను మీరు విసర్జించుడి. ఇది అస్సలు మంచిది కాదు. సో ఇన్ని అనర్థాలు ఉన్నాయి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై. సో ఒకడి ఎడల ఒకడు దయ కలగాలి. కానీ ఇప్పుడు ఏముంది? ఒకరి మీద ఒకరికి ద్వేషం ఉంది. దయ ఎక్కడ ఉంది? అస్సలు లేదు. భార్య భర్తల మధ్య ద్వేషమే, అన్నదమ్ముల మధ్య ద్వేషమే, తల్లిదండ్రులు పిల్లల మధ్య ద్వేషమే, అక్క చెల్లెల మధ్య ద్వేషమే, అన్నదమ్ముల మధ్య ద్వేషమే, అంతటా ద్వేషమే.
ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరు నొకరినొకడు క్షమించుడి. ఈ దీర్ఘశాంతం గల వాళ్ళే క్షమించగలుగుతారు, మనశ్శాంతిగా ఉన్న వాళ్ళే క్షమించగలుగుతారు. సో ఒకరికొకరు క్షమించుకునే గుణాన్ని కలిగి ఉండాలి. దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము ఒకరినొకరు క్షమించుడి. సో ఇలా క్షమిస్తే కానీ మనకు ఆ డెలివరెన్స్ రాదు. సో క్షమించలేని గుణము మళ్ళా అపవాది క్రియ. గుర్తుపెట్టు, నువ్వు క్షమించలేకపోతున్నావా, నీ లోపల అపవాదికి చోటిస్తున్నట్టే. నువ్వు క్షమించేసావా, అపవాదిని నువ్వు విసర్జించినట్టే. సో క్షమించడం లేకపోవడం వల్ల అపవాది నీతో కాంటాక్ట్ లో ఉంటాడు, ఊకే కాంటాక్ట్ లో ఉంటాడు. నువ్వు క్షమించావంటే వాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నువ్వు థ్రెట్ అన్నట్టు, అపవాదికి థ్రెట్ అన్నట్టు. ఇవన్నీ లోతైన మర్మాలు, ఆత్మీయ మర్మాలు అన్నమాట. ఇప్పుడు అర్థమవుతుందా అపవాది మనిషిని ఎన్ని రకాలుగా సరౌండ్ చేస్తున్నాడు? కోపాన్ని పెడుతున్నాడు, ద్వేషాన్ని పెడుతున్నాడు, పగను పెడుతున్నాడు. ఇవన్నీ ఆత్మ ఫలాలు కాదు. దేవుడి దగ్గర నుంచి వచ్చిన ఆత్మ ఫలాలు ప్రేమ, కరుణ, కృప, దయ, వాత్సల్యము. ఇవన్నీ ఎవరి దగ్గర ఉంటాయి? మీరు ఒక్కసారి చంటి పాపల దగ్గర చూడండి, పాలు తాగే పసి పాపలను చూడండి, 1 year లోపు, 2 years లోపు, 3 years లోపు పిల్లల్ని చూడండి. వాళ్ళ దగ్గర ఆత్మ ఫలాలు ఉంటాయి, శరీర ఫలాలు ఉండవు. ఎందుకంటే వాళ్ళకు ఇంకా ఆ మెచ్యూరిటీ రాలేదు, అంటే ఇంకా లోకంలో కలవలేదు. ఇప్పుడు మన లోపల శరీర ఫలాలు ఉంటాయి, అదే పసి వాళ్ళ దగ్గర ఆత్మ ఫలాలు ఉంటాయి. సో ఆ పసి బాలుల వలె మనందరం కూడా మారితే కానీ పరలోక రాజ్యము చూడవు అని అంటాడు. ఇప్పుడు చిన్నపిల్లలు, 1 year పిల్లలు పగబడతారా అండి? ప్రతీకారం ఉంటుందా? ఉండదు. సో వాళ్ళ లోపల శరీర ఫలాలు కాదు, ఆత్మ ఫలాలు. సో మనందరం కూడా ఒకప్పుడు ఆత్మ ఫలాలలో నుంచి వచ్చిన వాళ్ళమే. ఈ లోకం వల్ల శరీర ఫలాలలో ఎదిగాం, మళ్ళీ మనము ఆత్మ ఫలాలలోకి వెళ్ళాలి. ఇప్పుడు చిన్నపిల్లల ముఖం చూడండి, ఎంతో కరుణతో ఉంటారు, ఎంతో హంబుల్ గా ఉంటారు, ఎంతో స్వచ్ఛమైన పసి హృదయంతో ఉంటారు, పసి మనసుతో ఉంటారు. పసి బాలుడు యొక్క రూపాలు, వాళ్ళ హృదయం ఎంత బాగుంటుంది, కర్మశం లేకుండా, లాగా, ఒక కడిగిన ముత్యం లాగా, స్వాతి ముత్యం లాగా అలా స్పష్టంగా ఉంటారు, అలా ప్రేమగా ఉంటారు. 1 year లోపు పిల్లలు, 2 years లోపు పిల్లలు. ఎందుకంటే వాళ్ళ లోపలికి లోకం ఇంకా రాలేదు. సో అలా దయ కలిగి కరుణా హృదయులై మిమ్మల్ని మీరు క్షమించిన ప్రకారము ఒకరినొకరు క్షమించుడి. సో కోపిష్ఠులు ఒకరిని క్షమించలేరు. కోపిష్ఠుల దగ్గర దయ గుణం ఉండదు, కోపిష్ఠుల దగ్గర కరుణా హృదయం ఉండదు. సో కోపిష్ఠుల దగ్గర ఏది కూడా సరిగా గుడ్ క్వాలిటీస్ ఉండవు. అందుకే ముక్కోపి కంటే దీర్ఘశాంతం గలవాడు గొప్పవాడు అని వాక్యం సెలవిస్తుంది. సో నువ్వు కోపం కాదు, మౌనంగా ఉండి జయించమంటున్నాడు దేవుడు. సో మౌనంగా, దేవుడు కోపిష్టి పక్షాన కాకుండా మౌనంగా ఉన్న వాళ్ళ పక్షాన దేవుడు నిలబడతాడు. సో అందుకే డీల్ ద సిచ్యువేషన్ విత్ హంబుల్. నీ మనసు, నీ భార్యతో, నీ భర్తతో, నీ యొక్క పిల్లలతో హంబుల్ గా డీల్ చేయి, కైండ్ గా డీల్ చేయి. సో ఎలా పడితే అలా మాట్లాడి, ఎలా పడితే అలా ఉండి నువ్వు అలా మార్చుకోమాక, నీ క్యారెక్టర్ ని మార్చుకోమాక. ఒకని అంటే ఒకడు మిమ్మల్ని క్షమించడం. సో ప్రేర్ చేసుకుందాం. నాజరుడనేసయ్య, ఈరోజు వాక్యం ద్వారా మా అందరిని ముట్టావు, స్వస్థతపరిచావు తండ్రి. మా అందరిలో కూడా దీర్ఘశాంతాన్ని దయచేసినందుకు వందనాలు అయ్యా. మీకే మహిమ కలుగును గాక. ఈ కోపం అనే టాపిక్ మీద మాతో మాట్లాడి మాలో ఉన్న కోపాన్ని తీసేసి, కోపం ఉన్నవాడి కంటే దీర్ఘశాంతం వలవాడు గొప్పవాడు అన్నావు అయ్యా. తన కోపమే తన శత్రువు అన్నావు అయ్యా. ఇవన్నీ కూడా మాలో నుంచి తీసివేసేసి మీకు మహిమకరంగా మేము బ్రతుకులాగా, మీకు మాదిరికరంగా మేము బ్రతుకులాగా మా అందరికీ కూడా సహాయం చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.